జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం వ్యాస భగవానుడు రచించిన శ్రీ దేవి భాగవతం యొక్క మహత్యం గురించి తెలుసుకుందాం. వ్యాస భగవానుడు రచించిన దేవి భాగవతం అష్టాదశ పురాణాల్లో ఒకటి. అష్టాదశ పురాణాలలో భాగవత పురాణం ఒకటి. భాగవత పురాణం అనగా శ్రీమద్ భాగవతము మరియు దేవి భాగవతము, ఈ రెండింటినీ కలిపి భాగవత పురాణంగా చెప్పబడినది. శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణుని లీలామృతము, దేవి భాగవతము అమ్మవారి యొక్క మహత్యమునకు సంబంధించింది. ఈ రెండిటిలోనూ 12 స్కందములు కలవు. రెండిటిలోనూ 18,000 శ్లోకాలు కలిగి ఉండడం మరొక విశేషం. ప్రకృతి పురుషులు లేకుండా ఈ జగత్తు లేదు. అందువలన వ్యాసమహర్షి దేవి భాగవతమును శ్రీమద్ భాగవతమును కలిపి ఒక మహాపురాణంగా రచించెను. బ్రహ్మలోని సృజనాశక్తిని, విష్ణువులోని పాలనాశక్తిని, శివునిలోని సంహార శక్తిని కలిపి ఏర్పడిన ఆద్యాశక్తియే అమ్మవారు. ఈ గ్రంథంలో పరాశక్తి అయిన శ్రీమాతయే సకల సృష్టి స్థితి లయలకు కారిణిగా, పరబ్రహ్మ స్వరూపిణిగా చెప్పబడినది. 7వ స్కందంలో దేవి విరాట్ స్వరూపం వర్ణన, శ్రీమాతను ధ్యానించడం విధానం మొదలగు వాటి గురించి వివరంగా తెలియచేయబడింది. ఇప్పుడు మనం దేవి భాగవత మహత్యంను మార్కండేయ పురాణం ద్వారా తెలుసుకుందాం. సూత మహర్షి దేవి భాగవతం యొక్క మహత్యంను ఋషులందరికీ ఈ విధంగా చెప్పెను. దేవి భాగవతంను భక్తితో వినిన వారికి, చదివిన వారికి సిద్ధి ప్రాప్తించును. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో అనేక ధర్మాలు, యజ్ఞాలు పాటించవలసి వచ్చేది. కానీ కలియుగంలో కేవలం పురాణ శ్రవణం పఠనం వలన భగవంతుని అనుగ్రహం కలుగును. అందుచే వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల పేరిట 18 పురాణాలను మానవులకు అందించెను. దేవి భాగవతంను పఠించుట, వినుట సర్వవేళలా శుభకరం. అయినప్పటికీ ఆశ్వీజమాసం, చైత్రమాసం, వైశాఖం, జ్యేష్ఠ మాసాలలో దేవి భాగవతంను పఠించడం, వినడం మరింత ఫలితాన్ని ప్రసాదించును. అంతేకాకుండా ఆశ్వీజ మాసంలో వచ్చే అమ్మవారి దేవీ నవరాత్రుల్లో దేవి భాగవతంను పఠించడాన్ని నవాహ యజ్ఞము అంటారు. నవాహ యజ్ఞం చేసేవారికి వివిధ తీర్థయాత్రలు, యజ్ఞయాగాదులు చేసిన ఫలితం లభించునని సూత మహర్షి తెలియచేసెను. దేవి భాగవత పుస్తకమును దుర్గాష్టమి నాడు దానం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి. దేవి భాగవతంలో ఒక స్కందమును కానీ, ఒక అధ్యాయమును కానీ, కనీసం ఒక శ్లోకమును కానీ భక్తితో పఠించడం వల్ల అనేక భయంకరమైన వ్యాధులే కాకుండా భూతపేత పిశాచ భయాలు కూడా తొలగిపోతాయని దేవి భాగవత మహత్యంలో తెలియచేయబడింది. ఇంతటి మహత్యం కలిగిన దేవి భాగవతంను మనము కూడా పఠించడం లేదా వినడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలము. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే మరియు భాగవత కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల చరిత్ర గురించి చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.